మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని టెలిఫోన్ కాలనీలో కబ్జాదారుల నుంచి పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. సర్వే నెంబర్లు 78, 79లో ఉన్న 1166 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై హైడ్రా అధికారులు స్పందించారు. పార్కు స్థలంగా గుర్తించడంతో పాటు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించారు. హెచ్చరిక బోర్డును సైతం ఏర్పాటు చేశారు. పార్కు స్థలాన్ని ఆక్రమించడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన ఓపెన్ స్పేస్లను కాపాడేందుకు చర్యలు కొనసాగిస్తామన్నారు. పార్కు స్థలం కబ్జా కాకుండా కాపాడినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, బోడుపల్లో ఉన్నటువంటి పార్క్ స్థలాన్ని కబ్జా చేసింది, ఆ స్థలాన్ని కూడా ఇటు హైడ్రా అధికారులు ఖాళీ చేయించారు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఆ ల్యాండ్ ఎంత మేరకు ఆ పార్క్ స్థలం అనేది హైడ్రా కాపాడింది? సుధా, మేడ్చల్ జిల్లా బోడుపల్లో గత కొంతకాలం నుంచి కబ్జాదారుల ఆక్రమణలో ఉన్న ఓ పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. టెలిఫోన్ కాలనీలో దాదాపు సర్వే నెంబరు 78, 79లో ఉన్నటువంటి 1166 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు గత కొంతకాలం నుంచి కొంతమంది అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే క్రమంగా పార్కు స్థలం అనేది కబ్జా అవుతూ ఉండడంతో ఈ విషయం పైన స్థానికంగా ఉన్నటువంటి వారు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలనీ వాసుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఇది పార్కు స్థలంగా గుర్తించి దానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించిన అనంతరం దాని చుట్టూ ఆక్రమణకు గురి కాకుండా ఆ పార్కు స్థలంగా తేల్చిన తర్వాత ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసి మరొకసారి ఎవరు ఆక్రమించకుండా రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. మరోవైపు కేవలం ఫెన్సింగ్ వేసి వదిలేయకుండా అలాగే అక్కడ హైడ్రా పరిరక్షణలో ఉంది ఈ భూమి పార్కు స్థలం అంటూ హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేసి ఒకవేళ ఎవరైనా ఆక్రమిస్తే అక్రమ నిర్మాణాలు చేపట్టడం కానీ పార్కు స్థలాన్ని ఆక్రమించడం లాంటివి గనక చేస్తే ఇది చట్టవిరుద్ధం, చర్యలను ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి ఓపెన్ స్పేస్ లను కాపాడేందుకు హైడ్రా చర్యలు కొనసాగిస్తుందంటూ ఇప్పటికే అధికారులు తెలియజేసిన నేపథ్యంలోనే కాలనీ పార్కు స్థలాన్ని కబ్జా కాకుండా హైడ్రా అధికారులు కాపాడినందుకు గాను ఆ కాలనీ వాసులు కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుధా. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.